హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలెక్టివ్ ప్రమీల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పూజ అయితే అయిపోయింది, దీపం కూడా అయిపోయింది. చూడండి, కనిపించిందా? దీపం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడు టైము 10:30 అయింది. ఉదయం వీడియో తీయడం అవ్వదు కదా, బాబుకి క్యారేజ్ హడావుడిలో. ఉదయం వచ్చేసేమో ఉదయం అయితే బీట్రూట్ ఫ్రై చేశాను. అలా సాంబార్ కూడా చేశాను. బాబు కోసమే కొద్దిగా రైస్ పెట్టాను. మళ్ళీ వచ్చేసి ఇప్పుడైతే తోటకూర తీసుకున్నాను. నేను తోటకూర చాలా రోజులు అయిపోయింది, తిందాము ఆకుకూరలు. ఇవాళ అయితే తీసుకున్నాను ఒక 10 రూపాయలు. ఇదైతే కోసేసుకొని ఇగో కడుగుదామని తెప్పల్లో వేసాను. తోటకూర ఉండాలి, ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ పెట్టాలి. వంట అయిపోయాక ఇది చేసాక ఇంకేంటంటే ఇంకో కొద్ది పని ఉంది. ఏం చేస్తానో నేను చూపిస్తాను, చూసియండి, ఓకేనా? ఇగో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ కూడా తాళం పెట్టేసాను. తోటకూర కొద్దిగా కదా చిన్న కళాయిలో పెట్టాను. బాగుంది కర్రీ. ఎర్ర తోటకూర చాలా బాగుంది. నాకు మా వాడికి సరిపోద్ది, మంచిది కదా. రైస్ కూడా పెట్టేసాను కుక్కర్లో. మా బాబుకి వండాను అన్నాను కదా, దాంట్లో కొద్దిగా రైస్ ఉంది, అందుకే మరి కొద్దిగా పెట్టాను, సరిపోద్ది అయిపోతుంది. వంట అయిపోయాకైతే ఇదంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ తీసి అక్కడ పెట్టేసి క్లీన్ చేయాలి. కరివేపాకు ఉదయం తీసుకున్నాను, కడిగేసి ఇక్కడ పెట్టాను. నీరు కారాక ఫ్రిడ్జ్లో పెడదాము, మొత్తం లాగేసుకొని కారుతోటి. ఇప్పుడు వచ్చేసి ఈ మూటము ఏటు అనుకుంటున్నారు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను నిన్ననే. ఇవి ఇప్పుడు వచ్చేసి కాళ్ళు అయితే తీయాలి ఫ్రెండ్స్. 2 కేజీలు తీసుకున్నాను. వేసవి కాలం పండ్లు ఉంటాయి కదా, ఏ కాలంలో అయితే ఆ కాలంలో మన పండ్లు ఉంటాయి, కామన్ కదా. ఇదిగో నేను తీసుకున్నాను. మిరపకాయలు ఇవి కాళ్ళు మూడుకులు ఉంటారు కదా, ఇవి తీసేసి బాగా ఎండబెట్టేసి అయితే కారం పొడి ఆడించాలి. నేను సంవత్సరం తగ్గట్టు మిరపపొడి, పసుపు, చింతపండు, మినపప్పులు అన్నీ వేస్తే సంవత్సరం తగ్గట్టు నేను నిలవైతే ఉంచుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇవి 3 కిలో అయితే అన్నీ తీయాలి. ఇప్పుడు వచ్చి 11:30 అయ్యింది. ఇవన్నీ తీసేటప్పటికి ఎంత టైం అవుతుందో చూడాలి. మిరపకాయలు 3 కిలోని తీసేసాను. ఇవ్వండి, చూడండి ఎంత చెత్త అంత వచ్చింది. 2 కేజీల మిరపకాయలకి 1/2 కేజీకి పైనే ఉంటుంది చెత్త, అంత చెత్త వచ్చింది.
2 గంటలకి పట్టింది కరెక్ట్గా. 11:30కి చేసి పడితే 1:30కి అయ్యింది. నడుము అయితే లాగేస్తుంది. ఇప్పుడైతే ఇకన అన్నం అయితే తినేస్తాను. తినేసి కొద్దిసేపు చారబడతాను. నడుము బాగా నొప్పి పెడుతుంది. మా వారు కూడా వచ్చేసారు. వడ్డించుకొని తినేసారు. నేను లేవలేనంటే సరేలే అనుకొని వడ్డించుకొని తినేసారు. ఇప్పుడైతే నేనైతే అన్నం తినేస్తాను. మా వారు తోటకూర బీట్రూట్ ఫ్రైతో తినేసారు. అన్నం కూర బాగుంది అనుకుని అన్నారు. తినేసి కొద్దిసేపు చారబడ్డారు. నేను కూడా అన్నం తినేసి కొద్దిసేపు నడుము వాలిస్తాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి టీ అయితే పెట్టేసుకున్నాను. నేను టీ తాగేస్తాను. తాగాక మిగతా పనులు చేస్తాను. ఇది మీద ముడీలు వేసాను. ముడీలు వేసి టీ తాగితే బాగుంటుంది. ఇలాగ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. టీ తాగాక గిన్నెలు కొద్దిగా ఉన్నాయి. గిన్నెలు అయితే తోమాలి. ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకోవాలి. ఓకేనా. కర్రీ అయితే తాలింపు పెట్టాను. ముందు చిక్కుడుకాయలు వేసాను. చిక్కుడుకాయలు కొద్ది మగ్గిన తర్వాత అప్పుడు దుంపలు వేస్తాను. కట్ చేసి నీటిలో ఉంచాను. రెండు ఒకేసారి వేస్తే చిక్కుడుకాయలు కొద్దిగా లేటు కూడా ఉంటుంది కదా, అందుకని చిక్కుడుకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఆలు అయితే వేస్తాను. బాబు అయితే వచ్చాడు, ఆకలి అంటున్నాడు. అందాక వీడికి మొన్న నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను ఈ బియ్యం పిండి తొలగి జంతికలని. ఇవేమో ఒక 4 వేపీసి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పాలు ఇచ్చేస్తే తాగేస్తాడు. ఆ తర్వాత తినొచ్చులే అని ఆకలి వేస్తున్నాను అన్నారు వచ్చి. కర్రీ అయిపోతే చపాతీ చేస్తాను. ఎందానా ఇది తీసేసుకో. చపాతీలు అయితే చేసేస్తున్నాను. చపాతీలు చేసాక బాబుకి పెట్టి ఆకలి అంటున్నాడు. వేస్తే తినేసి చదువుకుంటాడు. అది అయ్యేలోపు ఇంకొకటి రెడీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనల్గా అయితే భోజనాలు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 10 అయ్యింది. ఇట్లా లైట్లు ఆపేసి కొద్దిసేపు జబర్దస్త్ చూసి పడుకోవడమే. ఇది నా వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.